తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ 7093169898. నమస్కారం, నేను మీ రవికిరణ్ వేలూరి. దివి 14వ తేదీ భానువారము పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం అవడం వల్ల ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలగాలని విశేషముగా ఆయన ప్రార్థన చేస్తూ జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ తేదీ ఆదివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము. తిథి అష్టమి తిథి మధ్యాహ్నం 2:12 వరకు ఉన్నది. చిత్తా నక్షత్రము రాత్రి 7:50 వరకు చిత్తా నక్షత్రం ఉన్నది. అమృత గడియలు మధ్యాహ్నం 12:40 నుంచి 2:25 వరకు అమృత గడియలు ఉన్నవి. ఈరోజు వర్జము రాత్రి 2:10 నుంచి 3:50 వరకు వర్జం ఉన్నది. దుర్ముహూర్తము ఈ రోజున 4:50 నుంచి 5:45 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉన్నది. అలాగే యమగండము మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి 1:30 వరకు యమగండ కాలం ఉన్నది. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:50 వరకు గుళిక కాలం ఉన్నది. ఈ రోజున ఆదివారం అవడం వల్ల భాస్కర స్తుతి పారాయణ చేయటము, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము, ద్వాదశాదిత్య స్తోత్రాన్ని పారాయణ చేయటము, సూర్య కవచం పారాయణ చేయటము, ఇట్లాంటివన్నీ పారాయణ చేయడం ద్వారా సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో చక్కటి ఆరోగ్యం అది మనకు అందరికీ వస్తుంది. అందువల్ల విశేషముగా ఆదివారం రోజున ఈ పారాయణ చేయడం ద్వారా దైవానుగ్రహంతో మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు. మరి ఈ రోజున 12 రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రవి హోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు ముందుగా మేషరాశికి అధిపతి కుజుడు, కుజరవులు మిత్రులు కాబట్టి ఈ యొక్క రవి తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశికి అనుకూలతలు ఈ రోజున ఉన్నాయి. జన్మ కుజుడు వల్ల, భాగ్యంలో గురుడు వల్ల, అర్ధాష్టమంలో బుధ శుక్రుడు ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో గురుడు ఉండడం వల్ల, గురుబలం చేకూరడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే షష్ఠ స్థానంలో కేతు సంచారము మరియు సప్తమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఏకాదశంలో శని, ద్వాదశంలో రాహు సంచారం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు విశేషముగా అర్ధాష్టమ బుధ శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి విశేషముగా యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే నామాన్ని పారాయణ చేయటం 11 సార్లు. అలాగే ఓం సర్వమంగళాదేవ్యై నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా శుక్ర బుధ అనుగ్రహం కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందండి? రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల, శుక్రుడికి రవి శత్రువు అవడం వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో రవి ఉన్నప్పటికీ కూడా
శత్రుబలం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. జన్మగురుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. తృతీయంలో బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. పంచమంలో కేతు సంచారం, షష్టమంలో చంద్ర సంచారం, ఏకాదశంలో రాహువు, వ్యయంలో కుజ సంచారం జరుగుతుంది. దీనివల్ల వ్యాపారం ఇబ్బందిగా అవుతూ ఉంటుంది. వ్యయ కుజుడు వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషంగా ఈరోజు వ్యాపార అభివృద్ధి కోసం లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ అష్టోత్తరంతో ఎర్రని పుష్పాలతో కలువ పువ్వులతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అధిపతి బుధుడు భాగ్యంలో అనుకూలంగా ఉన్నాడు. మిథునం జన్మంలో రవి, అర్ధాష్టమంలో కేతు సంచారము, పంచమంలో చంద్ర సంచారము, నవమంలో శని సంచారము, దశమంలో రాహు సంచారం, ఏకాదశం కుజ సంచారం, వ్యయంలో గురు సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ కేతువు వ్యయగురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషముగా ద్వాదశాదిత్య స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జన్మ రవి వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ సూర్య అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. తృతీయంలో కేతు సంచారము, అష్టమ శని సంచారము, నవమంలో రాహు సంచారము, దశమంలో కుజ సంచారము, ఏకాదశంలో గురు సంచారము, వ్యయంలో రవి సంచారము జరుగుతుంది. వ్యయ రవి వల్ల, అర్ధాష్టమ చంద్రుడు వల్ల, అష్టమ శని వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ రోజున ఆదిత్య స్తవం పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రవి స్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున వీళ్ళు గోధుమ రవ్వ ప్రసాదము భగవంతుడి నైవేద్యం పెట్టడం ద్వారా దైవానుగ్రహం కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి అధిపతి రవి ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో కేతువు, తృతీయంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే సప్తమ శని, అష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. సప్తమంలో శని అనుకూలంగా ఉన్నాడు. 9వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. 11వ స్థానంలో రవి అనుకూలంగా ఉన్నాడు. మరి ఈ సింహరాశికి విశేషముగా అష్టమ రాహు వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి నామాన్ని పారాయణ చేయడం ద్వారా 108 సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాహువు అష్టమంలో ఉండడం వల్ల దుర్గా కవచం వినడము, పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవి అమ్మవారికి విశేషముగా పాయసాన్న నివేదన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. జన్మంలో కేతు సంచారము, భాగ్యంలో చంద్ర సంచారము, షష్టమంలో శని సంచారము, సప్తమంలో రాహు సంచారము, అష్టమంలో కుజ సంచారం జరుగుతుంది. నవమంలో గురు సంచారము, దశమంలో రవి సంచారము, ఏకాదశంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. వీళ్ళు విశేషముగా కుజకేతువులు ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున సూర్య కవచాన్ని పారాయణ చేయడం ద్వారా, అలాగే సూర్యనారాయణ దండకము వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తికి విశేషముగా
సుగంధ ద్రవ్యాల పొడితో అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతికూల యోగాలు ఉన్నాయి. అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. నవమంలో రవి, దశమంలో బుధ శుక్ర సంచారము అనుకూలంగా ఉంది. ద్వాదశంలో కేతు సంచారం ఏ స్థానంలో. గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సూర్యస్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సూర్యాష్టకం వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి వారాధిపతి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి అర్ధాష్టమ శని, పంచమంలో రాహువు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. మరి వీళ్ళకి బుధ శుక్ర సంచారం జరగడం వల్ల విశేషముగా ఈ రోజున సూర్య స్తోత్ర పారాయణ చేయడము, అలాగే ద్వాదశాదిత్య నామాలు చదవడం ద్వారా ఆ యొక్క శని భగవానుడు బుధ శుక్ర అనుకూలతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనురాశి. ధనురాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు. తృతీయంలో శని, అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి, అష్టమంలో బుధ శుక్రుడు సంచారం జరుగుతుంది. అయితే ఈ రోజున వీళ్ళు అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విశేషముగా సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత యశస్విని అనేటువంటి నామాన్ని 11 సార్లు పారాయణ చేయడం ద్వారా, ఎర్రని పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం ద్వారా రాహు అనుకూలత కలిగి ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అర్ధాష్టమంలో కుజ సంచారం జరుగుతోంది. అలాగే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విశేషముగా వీళ్ళు భాస్కర స్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడికి విశేషముగా ఎర్రని పుష్పాలతో అర్చన చేయటము అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి అధిపతి శని జన్మంలో, భాగ్యంలో రాహు, తృతీయంలో కుజుడు, అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. పంచమంలో రవి, షష్టమంలో బుధ శుక్రుడు, అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ గురుడు, అష్టమంలో కేతు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రవి సప్తతి రహస్యనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషముగా గురుబలం చేకూరడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి జన్మంలో రాహు సంచారం, అర్ధాష్టమ రవి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషముగా సూర్యగ్రహణ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే రాహు రవి ఇబ్బందిగా ఉన్నారు. జన్మరాహువు, అర్ధాష్టమ రవి, రవి రాహువులు కలిస్తే గ్రహణం అంటారు కాబట్టి సూర్యగ్రహణ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. సప్తమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. అష్టమ చంద్రుడి వల్ల విశేషముగా దధ్యాన నివేదన చేయడం చంద్రబలం చేకూరే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ 12 రాసుల వారు కూడా ఈరోజు నేను చెప్పినట్టుగా నియమాలు పాటిస్తూ చక్కటి దైవస్తుతులు పారాయణ చేస్తూ
దైవ బలాన్ని చేకూర్చుకొని మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతోంది. ఎవరికి ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేసినట్లయితే ఆ ధర్మ సందేహాలు మరియు ఈ యొక్క జ్యోతిష్య జాతక వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కావాల్సిన వారికి నన్ను సంప్రదించండి. నమస్కారం.